శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఈ మాలలు ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఈ మాలల్లో పూలే కాదు అరుదైన వేర్లు కూడా ఉంటాయని మాలలు కట్టే లావణ్య చెప్పారు. స్వామి వారికి ఇది దిష్టి తగలకుండా ఉండడానికి అనేది వాడతారు. సముద్రంలోనే దొరుకుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఇది అన్ని జాగాలో దొరకదు, ఇంకెక్కడ టెంపుల్లో కూడా దీన్ని వాడరు. ఇక్కడ మన స్వామి వారికి ఈయన అలంకార ప్రియుడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టైనా ఈయన చేసుకోగలరు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. ఇది విశేషమైన ఉత్సవాల టైంలో మాత్రమే వాడతారు. అది వచ్చిన తర్వాత వేరంతా నీట్ గా కట్ చేసేసుకొని ఇలా అరిటి నార పెట్టుకొని మాలలాగా తయారు చేసి స్వామి వారికి గుచ్చుకోకుండా ఉండడానికి ఎక్స్ట్రా అన్ని కత్తిరితో కట్ చేసేసి తర్వాత ఇలా దాని షేప్ చేస్తారనమాట. ఇలా చేసి తర్వాత స్వామి వారికి ఇట్లా మాల రూపంలో వేస్తారు. తిరుమలలో మూల విరాట్ కి రోజుకు 2 సార్లు తోమాల సేవ, పుష్ప కైంకర్యం ఉంటుంది. ఈ తోమాల సేవకు వాడే పూలమాలను సాలిగ్రామం అంటారు. అది ఎంత ప్రత్యేకమో ఎలా తయారు చేస్తారో చెప్పారు ఈశ్వరయ్య. స్వామివారి భుజం దగ్గర నుంచి పాదాల వరకు వేసే ఈ పూలమాల సాలిగ్రామం అంటాము. ఇది స్వామివారికి తోమాల సేవకేసే మొదటి మాల సాలిగ్రామం అంటారు. ఇది పన్నీరాకు, చామంతి, రుక్షి, లిలీస్ వీటిని పెట్టి స్వామివారి పుష్పకార్యానికి సాలిగ్రామం మాలని అల్లుతాం సార్. ఇది 10 అడుగులు. స్వామివారి మాలలకు ఉపయోగించే పువ్వులను దాతలిస్తారని, బెంగళూరు, చెన్నై, మధురై, సేలం లాంటి ప్రాంతాల నుంచి అవి తిరుమలకు వస్తాయని ఈశ్వరయ్య చెప్పారు. శిఖామణి అనే మరో ప్రత్యేక మాల గురించి కూడా ఆయన వివరించారు. ఈ శిఖామణి మాల వచ్చి స్వామివారి కిరీటం దగ్గర నుంచి భుజం వరకు ఈ శిఖామణి మాలని వేస్తారు. ఇది 5.5 అడుగు సార్ ఈ మాల. ఈ మాలకు రుక్షి, చామంతి, పన్నీరాకు, లిలీస్